సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి సూపర్ గుడ్ న్యూస్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద వర్క్ చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో టోటల్ 148 వేకెన్సీస్తో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో డిగ్రీ క్యాండిడేట్స్కి జాబ్స్ ఉన్నాయి, బీకామ్ క్యాండిడేట్స్కి జాబ్స్ ఉన్నాయి, బీఎస్సీ అగ్రికల్చర్ క్యాండిడేట్స్కి జాబ్స్ ఉన్నాయి, ఎంబీఏ, సిఏ, సిఎంఏ క్యాండిడేట్స్కి కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ వీడియోలో క్వాలిఫికేషన్ నుండి అప్లికేషన్ ప్రాసెస్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. సిసిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఆపరేట్ అవుతుంది. ఇండియాలో కాటన్ ఫార్మర్స్ దగ్గర నుండి ఎంఎస్పి ప్రకారం కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయటం, కాటన్ మార్కెటింగ్ చేయటం సిసిఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి నేవీ ముంబైలో ఉంటుంది. ఇండియా మొత్తం బ్రాంచెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పిఎస్యు కాబట్టి పర్మనెంట్ జాబ్, మంచి శాలరీ, ప్రమోషన్ అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ని చూస్తే అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్లో 1 వేకెన్సీ, అసిస్టెంట్ మేనేజర్ ఐటీలో 1 వేకెన్సీ, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్లో 8 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్లో 8 వేకెన్సీస్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్లో 50 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్లో 50 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ జనరల్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆపర్చునిటీ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని చూస్తే పోస్ట్ వైజ్ డిఫరెంట్గా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీలో చేసి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ వచ్చేసరికి బీఈ కంప్యూటర్ సైన్స్, బీఈ ఐటీ, ఎంసీఏ, ఎంబీఏ ఐటీ చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ వేకెన్సీస్కి వచ్చేసరికి ఎంబీఏ అగ్రి బిజినెస్, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్ పోస్ట్కి వచ్చేసరికి సిఏ, సిఎంఏ చేసి ఉండాలి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి బీఎస్సీ అగ్రికల్చర్ కంపల్సరీగా చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వేకెన్సీస్కి బీకామ్ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ జనరల్ పొజిషన్కి ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. సో కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ నోటిఫికేషన్ని కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ని చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి జూనియర్ లెవెల్కి 30 ఇయర్స్, అసిస్టెంట్ మేనేజర్కి 32 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీని చూస్తే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్కి 30,000 నుంచి 1,20,000 ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి 22,000 నుంచి 90,000తో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్, ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఎగ్జామ్ డ్యూరేషన్ 120 మినిట్స్ జరుగుతుంది. ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంటాయి. సో కాబట్టి ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ 9th జూలై 2026న స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th జూలై 2026న ఎండ్ అవుతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1,770 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 590 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యులో పర్మనెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్కి ఈ ఆపర్చునిటీ మంచిదని చెప్పాలి. ఎస్పెషల్లీ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, సిఏ, ఎంసీఏ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ నోటిఫికేషన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. డైలీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.